సో ఇందిరమ్మ ఇండ్లు ఏడాదికి వచ్చినాయి అంటే ఒక 100 ఇండ్లకు స్లాబ్ పడ్డాయట. ఈ నెలాఖరున ఈ 100 ఇండ్లకి గృహప్రవేశం కూడా జరగబోతున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో మరి తొలి విడత పూర్తయ్యేది ఎప్పుడు, రెండో విడత వచ్చేది ఎప్పుడు అని చెప్పేసి అయితే ఒక వార్త ఉంది. చూద్దాం. ఈ నెలాఖరుకు ఇందిరమ్మ గృహప్రవేశాలు రాష్ట్ర వ్యాప్తంగా 100 ఇండ్లకు స్లాబ్ పూర్తి, 100 హౌసెస్ అయిపోయినట. రేపటి నుంచి రెండవ విడత లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు. సో రేపటి నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు మంజూరట. రెండో విడతలో 2.05 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక. ప్రతి సోమవారం బేస్మెంట్ పూర్తి చేసిన వారి ఖాతాల్లో నిధులు జమ. తొలి దశలో 5,000 బేస్మెంట్స్ కంప్లీట్, 20,000 ఇండ్ల నిర్మాణం స్టార్ట్. సో ఏమైంది, తొలి దశలో 5,000 బేస్మెంట్లు కంప్లీట్ అయినాయి. ఫస్ట్ దశలో 70,000కు సంబంధించి దాంట్లో 5,000 బేస్మెంట్లు పూర్తయినాయి. 20,000 ఇండ్ల నిర్మాణం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఏడాది జనవరి 26న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న ఈ లబ్ధిదారులు శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. జనవరి 26 తారీఖున తీసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు 20,000 ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ పనులు స్టార్ట్ కాగా ఇందులో 5,000 మంది బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఆర్థిక సాయం అందుకొని గోడలు కూడా నిర్మిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం తొలి దశ సాయం అందజేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా గత కొద్ది రోజుల నుంచి ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు తొలి దశ సాయాన్ని అధికారులు జమ చేస్తున్నారు. రేపటి నుంచి రెండో విడత మంజూరు. సో రేపటి నుంచి రెండో విడత కూడా మంజూరు చేస్తారట. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక శనివారంతో ముగిసింది. నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. సో మిగతా 33,500 ఇండ్లను సీఎం విచక్షణాధికారం కిందకి కేటాయించారు. ఇందులో 25,000 మూసి నిర్వాసితులకు కేటాయించారు. దీంట్లో 33,500 ఏమో సీఎం చేతిలో పెట్టిరు. దాంట్లోకి వెళ్ళి 25,000 మూసి నిర్వాసితులకు, మూసి పరివాహక ప్రాంతంలో హైడ్రా పేరుతో కూల్చివేతలు చేశారు కదా, వాళ్ళకి ఇస్తారట ఇండ్లు. తొలి దశలో మండలానికి ఒక గ్రామంలో ఎంపిక చేయగా మిగిలిన కోటా ఇండ్లను రెండో దశలో అధికారులు ఎంపిక చేస్తున్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వారిలో తొలి దశలో సొంత జాగా ఉన్న వారిని ఎంపిక చేయగా గ్రామ సభలో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను వెల్లడించి తర్వాత ఇందిరమ్మ కమిటీలకు అందజేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి పంపి తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి ఆమోదం తీసుకుంటున్నారు. సో ఆ తర్వాత కలెక్టర్లు ఫైనల్గా లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేస్తున్నారు. రెండో దశలో శనివారం వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించగా 2.08 లక్షల మందిని ఎంపిక చేశారు. ఇందులో 1.05 లక్షల మంది సర్వే పూర్తి చేసిన కలెక్టర్లకు ఎంపీడీఓలు లిస్టు పంపించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదించగానే ఈ నెల 12 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ నెలాఖరులకు ఈ 100 ఇండ్లు ప్రారంభమవుతాయట. తొలి దశలో భాగంగా ఈ ఏడాది జనవరి 26 రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 71,000 మందికి ఇండ్లను మంజూరు చేసింది. సర్వేలో 6,000 మంది అనర్హులుగా తేలగా వారి లిస్టు నుంచి తొలగించారు. మిగతా 65,000 మందిలో ఇప్పటి వరకు 47,000 మంది లబ్ధిదారులకు కలెక్టర్లు ఇళ్లను శాంక్షన్ చేశారు. రీసర్వే పూర్తి అవుతున్నందున మిగతా వారికి కూడా త్వరలో కలెక్టర్లు ఇండ్లను శాంక్షన్ చేయాలన్నారు. స్టేట్ వైడ్గా ఇప్పటిదాకా 100 మంది బేస్మెంట్, గోడలు, స్లాబ్, ప్లాస్టింగ్ పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరు వరకు మరికొంతమంది స్లాబ్ పూర్తి చేయనున్నారు. హౌసింగ్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ నెలాఖరులోగా సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా అయితే కొన్ని ఇండ్లు అయితే పూర్తవుతున్నట్టు. ఇది ఇందిరమ్మ హౌసే ఒక రకంగా. సో నెలాఖరు వరకు రెండో విడత రేపటి నుంచి మొదలవుతాయట.